కొమ్మాదిలో యువతిపై దాడి వివరాలు వెల్లడించిన నార్త్ ఏసీపీ సునీల్. మధురవాడ పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో సోమవారం నాడు పద్మనాభపురం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల అరెస్టుల వివరణ కోసం నార్త్ ఏసీపీ సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఏసీపీ సునీల్ మాట్లాడుతూ అనకాపల్లి చీకటి మండలంలో నివాసం ఉంటున్న బొడ్డు దివ్య కొమ్మాదిలో ఒక హాస్టల్లో ఉంటూ టీఎఫ్సీ స్వీట్ షాప్లో గత కొద్ది కాలంగా పనిచేస్తుంది. గత సోమవారం రాత్రి షాప్ నుండి పబ్లిక్ టాయిలెట్కి వెళ్లే క్రమంలో అపరిచిత వ్యక్తి తీవ్ర దాడి చేసి చరవాణి ఎత్తుకుపోయాడు. బాధితురాలు ఎలాగోలా హాస్టల్కు చేరుకున్న తర్వాత అక్కడి సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చి కేజీహెచ్లో చికిత్స నిమిత్తం తరలించారు. బాధితురాలుపై లైంగిక దాడి జరగలేదని, బలంగా ముఖంపై కొట్టడంతో గాయాలు అయ్యాయని కేజీహెచ్ వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందిన వెంటనే పోలీస్ సిబ్బంది వలపన్ని క్రైమ్లో భాగస్వామి వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే ముద్దాయి పేరు చెవ్వేటి సురేష్ అని, కొమ్మాది జన్నూరం కాలనీ వాసుడని తెలిసింది. ఈ క్రమంలో నిందితుడు ఆల్కహాల్ డి ఎడిక్షన్ సెంటర్లో జాయిన్ అయ్యాడు అని తెలిసి డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకోవడం జరిగిందని అన్నారు. అలానే 2023 సంవత్సరం పద్మనాభపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ సైనికుడు ఆదినారాయణపై కోరాడ రమణ అనే ముద్దాయి దాడి కేసుని సిపి ఆదేశాల మేరకు తిరిగి ప్రత్యక్ష సాక్షులు విచారించిన కేసులో కఠిన సెక్షన్స్ 307 చేర్చడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో పిఎంపాలెం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వై రామకృష్ణ, పద్మనాభం, ఎస్హెచ్ఓ శ్రీధర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్త్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 22వ తారీఖు నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో బొడ్డు దివ్య అనేటటువంటి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇక్కడ టీఎఫ్సీ బేకరీలో పనిచేస్తూ ఉంది. ఆ బేకరీలో పనిచేస్తున్న అమ్మాయి టాయిలెట్ కోసం అని చెప్పేసి అదే ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళింది. టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ తన కాలకృత్యాలు తీర్చుకొని బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆ అమ్మాయి మీద వెనక నుంచి వచ్చేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఇమ్మని చెప్పేసి అన్నాడు. ఇవ్వకపోతే ఆ అమ్మాయిని కొట్టాడు. ఆ అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయి మీద అటాక్ చేసేసేసి అక్కడ అమ్మాయి చేతిలోంచి పడిపోయినటువంటి మొబైల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. మొబైల్ తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి చికిత్స నిమిత్తం కేజీహెచ్కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి జాయిన్ చేయడం. ఆ అమ్మాయి అంతా కూడా ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంది. తర్వాత విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ మన సిపి సార్ యొక్క ఆదేశాల మేరకు, జాయింట్ సిపి సార్ యొక్క సలహాలు, తర్వాత డీసీపీ 1 మేడం యొక్క సజెషన్స్ మేరకు మేము నార్త్ సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్నటువంటి పోలీసుల ఆధ్వర్యంలో టీంలుగా డివైడ్ చేసేసేసి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్, మొబైల్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అయితేనేమి, తర్వాత లోకల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ మొత్తం అన్నీ కూడా బేస్ చేసుకొని ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ మొత్తం కూడా గ్యాదర్ చేసేసి టెక్నికల్ ఎవిడెన్స్ని ఎనాలిసిస్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొబైల్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొబైల్ అనేది మనకి ఒక వ్యక్తి దగ్గర దొరికింది. అతను సత్యబాబు అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర దొరకడం జరిగింది. అతన్ని మొత్తం కూడా తరువుగా మనం ఎంక్వైరీ చేసినప్పుడు అతను చెప్పాడు, సార్ ఇక్కడ వైట్ స్కూటీ మీద వెళ్తున్నటువంటి ఇద్దరి దగ్గర నుంచి ఆ మొబైల్ ఇక్కడ జిమ్ ఎదురుగా పడేసినటువంటి మొబైల్ వాళ్ళు పడేస్తున్న నేను చూశాను. దాని తర్వాత నేను వెళ్ళి ఆ మొబైల్ తీసుకున్నాను సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ వైట్ స్కూటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటి కోసం జిమ్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, మొత్తం అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా గ్యాదర్ చేశాము. తర్వాత ఆ వైట్ స్కూటీలో వెనకున్న వ్యక్తిని నేను గుర్తుపట్టగలనని చెప్పినప్పుడు అతను గుర్తుపట్టిందని ఆధారంగా అతను అప్పన్న అని చెప్పేసి ఒక పర్సన్, అతన్ని మనం పట్టుకొని అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు అతని యొక్క ఫ్రెండ్ చెవ్వేటి సురేష్, ఎవరైతే చెవ్వేటి సురేష్ సార్ ఆ మొబైల్ ఫోను పడేసిన చెవ్వేటి సురేష్, ఆ మొబైల్ ఫోన్ అమ్ముదామని ట్రై చేసాం. ఆ తర్వాత ఆ మొబైల్ ఫోన్ తాకట్టు పెట్టదామని ట్రై చేసాం, కానీ వాళ్ళు తీసుకోలేదు. దానికి సంబంధించి వాళ్ళ బ్రదర్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి చెప్పడం జరిగిందని చెప్పాడనమాట. చెప్తే వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసినప్పుడు మా పోలీస్ ఆఫీసర్లు కూడా పక్కన ఉన్నారని గ్రహించిన అతను ఆ సెల్ ఫోన్ని అక్కడే పడేయడం, ఆ పడేసిన సెల్ ఫోన్ని సత్యబాబు తీసుకోవడం, సత్యబాబు దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఇంటర్లింక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ టవర్ డంప్ ఎనాలిసిస్ కూడా తీయడం జరిగింది. టవర్ డంప్ ఎనాలిసిస్ ప్రకారం కూడా ఆఫెన్స్ జరిగిన ప్లేస్ ప్లస్ అక్కడ మొబైల్ పడిపోయిన ప్లేసుల్లోనూ ఈ చెవేటి సురేష్
అతను వాడినటువంటి మొబైల్ నెంబరు మనకి రావడం జరిగింది. దాని ప్రకారం మొత్తం అంతా కూడా మనం వాళ్ళ ఫ్రెండ్ని కూడా అప్పన్న ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో ఫ్రెండ్ని కూడా చేసినప్పుడు ఆ ఫ్రెండ్కి కూడా చెవిటి సురేష్ రాత్రి బాక్సింగ్ చేశానని చెప్పడం, తర్వాత ఇట్లా నాకు మొబైల్ ఫోన్ నేను తీసుకొచ్చానని చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అన్నిటిలోనే మనం టెక్నికల్గాను హ్యూమన్ ఎవిడెన్స్ పరంగాను మొత్తం 2 రకాలుగాను ఎవిడెన్స్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకొని ఈరోజు మనం చెవిటి సురేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని ఈరోజు రిమాండ్కి పెట్టడం కూడా జరుగుతాం. గతంలో కూడా అతని మీద కేసులు ఉన్నాయండి. అతను పిఎంపాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతను సస్పెక్ట్ షీట్ హోల్డర్ కూడా. మన పిఎంపాలెంలో 2 స్నాచింగ్లు ఉన్నాయి. నేటివ్ ఇక్కడేనండి, భగవాన్ దాస్ కాలనీ, మన పిఎంపాలెం లిమిట్స్లోనే ఉంటాడు. మొబైల్ కోసం చేశాడు. బ్యాక్ నుంచి అమ్మాయి 10:17 ఆ టైంకి బయటకు వచ్చింది న్యాచురల్ కాల్స్కి. లేదంట, ఎందుకంటే అది బేకరీ మేము అడిగాం. చెప్పలేదు, ఎందుకంటే బేకరీ క్లోజ్ అయ్యే టైము వెంటనే వెళ్ళేసి వచ్చేద్దాం అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చాను సార్ అని చెప్పాను. అక్కడే ఉంది. అంటే అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత టాయిలెట్కి వెళ్ళి బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత అటాక్ జరిగింది. అటాక్ జరిగిన తర్వాత అమ్మాయి అక్కడ ఉన్న సంగతి అమ్మాయికి ఇంకా కాన్షియస్లో లేకుండా ఉండడం వల్ల అమ్మాయి అక్కడే ఉండిపోయింది. మళ్ళీ లేచి అంటే అక్కడ బేకరీలో అమ్మాయిలో యూరినల్స్కి వెళ్ళడానికి ఉన్నాయి. 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది. మెడికల్ రిపోర్ట్లో అక్కడ ఉన్నట్టు ఏం తెలియదు. మెడికల్ రిపోర్ట్లో తెలియదు మనకి. అవును, టెక్నికల్ ఎవిడెన్స్లో మనం సీసీ ఫుటేజెస్, తర్వాత టవర్ డంప్స్, ఈ అమ్మాయి మొబైల్ కాల్ సీడీఆర్స్, వాడి మొబైల్ సీడీఆర్స్, తర్వాత మనకి ఈ అమ్మాయి కొంతమందితో మాట్లాడిన వాళ్ళ సీడీఆర్స్, మాట్లాడిన తర్వాత ఇలా ఫ్రెండ్ సంతోష్ అని ఆ స్పాట్లో కలెక్ట్ చేసినవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రెస్ ముందు చెప్తున్నాం. అది ఇన్వెస్టిగేషన్ టెక్నికల్ ఎవిడెన్స్తోనే కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే అమ్మాయి మీద అటాక్ జరిగింది వాస్తవం. స్పాట్లో ఇంకేదైనా జరిగి ఉంటే మనం స్పాట్లో